అందులో రాజు చెక్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 2 చెక్స్ వేశారు. ఇప్పుడు రాజు పైన సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ కూడా వాళ్ళు కూడా వేయబోతున్నారు. ఎందుకంటే చెక్స్ బౌన్స్ అయిందంట. అండ్ మాకు ఇప్పుడు ₹1 కోటి వరకు ఇంటి మీదే అప్పు ఉందండి. ఇన్ని రోజులు మేము చెప్పలేదు, పర్సనల్ విషయం కాబట్టి ఎందుకు పరుగు పోతుందని చెప్పలేదు. ఈ రోజున వాళ్ళు మా ఇల్లు అని వచ్చి చెప్పారు కాబట్టి ₹1 కోటి 10 సంవత్సరాల ముందు ₹1 కోటి కొన్న ఇల్లు ఇది పెడితే మరి 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ₹1 కోటి తీసుకున్న అప్పుకి మరి ఎన్ని కోట్లు ఇప్పుడు రాజు నుంచి బయటకు కడతాడో నేను చూస్తాను. ఇప్పుడు రాజుకి అగేన్స్ట్గా నేను ఫైట్ చేస్తాను. ఆ ₹1 కోటి ఇన్ని రోజులు తీసుకున్న వడ్డీ కూడా నేను కట్టిస్తాను. ప్రతిదానికి నోట్స్ ఉన్నాయి, ప్రామిసరీ నోట్స్ ఉన్నాయి, రాజు చెక్స్ ఉన్నాయి, రాజు వాళ్ళ పేరెంట్స్ చెక్స్ ఉన్నాయి. రాజలక్ష్మి గారు కానివ్వండి, బసవరాజ్ మెడమర్తి గారు కానివ్వండి, అందరు చెక్స్ ఉన్నాయి. వాళ్ళందరిపైన ఇప్పుడు చెక్ బౌన్సెస్ కేసెస్ కూడా వేస్తున్నారు. మండే నుంచి రాజు పేరెంట్స్ పైన చెక్ బౌన్సెస్ కేసెస్ అన్ని రిజిస్టర్ అవుతున్నాయి. తీసుకున్నామండి, ₹1.5 తీసుకున్నారు. 10 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకున్నాడు. సో రాజు మేనేజర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు డబ్బులు కట్టాలి అని అన్నప్పుడు రాజు దగ్గర డబ్బులు లేవు. అప్పటికప్పుడు అతను 25 లక్షలు కట్టాలి అన్నప్పుడు మంత్రిగా తాలూకా దగ్గర నుంచే ఇమీడియట్ గా తీసుకోవడం జరిగింది. బట్ రాజు అయితే తెలుసు, ఎందుకంటే సంతకాలు పెట్టింది అతనే. అఫిడవిట్ లో సంతకాలు పెట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్ 21లో ఉంది.